రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి 8 వరకు 2 నెలల పెరిగిన పింఛన్లు 4016, 6016 కలెక్టర్లకు ఆదేశాలు జారీ. ఇక నుండి కొత్త విధానంలో పంపిణీ. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. మొట్టమొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో ఈ వీడియోని తెలుసుకోవడం అయితే జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి, తద్వారా వారు దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి, తద్వారా ప్రతి ఒక్కరికి కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. వివరాల్లోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. చాలామంది మహిళలు మహాలక్ష్మి పథకం గురించి, 2500 రూపాయల పథకం గురించి ఆలోచిస్తున్నారు. అయితే మొదటి సంవత్సరం 16,500 కోట్ల రూపాయలను మహాలక్ష్మి కోసం కేటాయించిన ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పంపిణీ కార్యక్రమం చేయలేదు. దీనిపైన సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయితే ఈ మహాలక్ష్మి పథకం అనేది రేషన్ కార్డు పైన పెళ్ళి అయిన మహిళలకు మాత్రమే నెలకు 2500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ విధంగా చూసిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 లక్షల పైచిలుకు మందికి కూడా ఈ 2500 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. కావున ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఆర్థిక భారం దృష్ట్యా ఈ మహాలక్ష్మి పథకం కొన్ని రోజులు పెండింగ్లో ఉంచుతున్నామని మన పొన్నం ప్రభాకర్ గారు శాసన మండలి వేదికగా పేర్కొనడం జరిగింది. దీనిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా విరుచుకుపడడం జరిగింది. నిన్న ఎల్కతుర్కిలో జరిగిన సభలో కేసీఆర్ దీనిపైన విరుచుకుపడడం అయితే జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరీమణులకు 2500 రూపాయల పథకాన్ని అందించాలని, దానికోసం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ మహిళలందరూ వేచి చూస్తున్నారని మహిళా సోదరీమణులు పేర్కొంటున్నారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ఈ 2500 రూపాయల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరీమణులకు శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్దారులకు కూడా ప్రభుత్వం కీలక సూచనలు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా రైతు బంధు 4 ఎకరాల వరకు మాత్రమే పూర్తయింది. 5వ ఎకరం కూడా ఈ 2 లేదా 3 రోజుల్లో పడతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొనడం అయితే జరిగింది. దీనిపైన కేసీఆర్ ఎల్కతుర్కి సభలో స్పందిస్తూ, రైతు బంధు ఎటువాయే, నేను అధికారంలోకి ఉన్నప్పుడు కరోనా టైంలో కూడా రైతు బంధు ఇచ్చాను. ప్రభుత్వం పథకాల పేర్లను మార్చడంలోనే తన పనితనాన్ని చూపిస్తుంది, కానీ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల మధ్యలోకి తీసుకొని పోవడంలో విఫలమవుతుందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా దళిత బంధుకు సంబంధించిన
రెండవ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేయాలని సీఎం రేవంత్ అన్న ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి 600 గజాల్లోనే ఇళ్ళ నిర్మాణం ఉండాలి. 600 గజాలకు 1 గజం ఎక్కువైనా సరే డబ్బుల పంపిణీ కార్యక్రమం చెల్లించబోమని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే 2400 ఇల్లు బేస్మెంట్లు లేపగా అందులో 248 ఇల్లు 600 గజాలకు మించి ఉన్నాయని సర్వేలో తేలినట్లు ప్రాథమికంగా పేర్కొన్నారు. ఈ 600 గజాలకు పైన ఉన్న ఇళ్లకు డబ్బులు తీసుకోవడంలో ప్రభుత్వం నుంచి డబ్బులు శాంక్షన్ కావడంలో ఇబ్బంది అవుతుందని అధికారులు పేర్కొన్నారు. కావున డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు కట్టుకునే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకందరికీ సూచన, కేవలం 600 గజాల లోపు మాత్రమే మీ ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పైచిలుకు రేషన్ కార్డులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మరి ఈ రేషన్ కార్డుల సంఖ్య పెంచే ఆలోచనలో ప్రభుత్వం ముందుకు పోతున్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతి యువకులకు, అదేవిధంగా ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రేపటి నుండి 7 వరకు 2 నెలల ఆసరా పెన్షన్లు. దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఇప్పటికే ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో పూర్తవగా కొన్ని జిల్లాల్లో మాత్రం పెండింగ్లో ఉంది. వారికి రేపటి నుంచి ఈ మే మొదటి వారం వరకు కూడా డబ్బులు ఇస్తారని తెలుస్తుంది. అదేవిధంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా పెన్షన్లు ప్రజాపాలన పథకంలో అప్లై చేసుకున్న 5,42,633 మందిని, పాత ఆసరా పెన్షన్దారులు 45,54,343 మందితో కలిపి పెరిగిన ఆసరా పెన్షన్ల లిస్టులను ప్రభుత్వం జారీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని ద్వారా 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయల ఆసరా పెన్షన్ల పెంపు ముహూర్తం ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12,769 రెవెన్యూ గ్రామాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో సర్పంచుల ఎన్నికనే ధ్యేయంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన పనితనాన్ని ప్రజల మధ్యలోకి తీసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. అయితే మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి, ఆసరా పెన్షన్లు పడ్డాయా పడలేదా, పడితే ఒకవేళ ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పడ్డాయి, పడకపోతే ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పడలేదో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకోసం ఎంతో విలువైన సమాచారాన్ని అందించాలని అనుకుంటున్నాను. ఎల్లవేళలా మీకు విలువైన సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో మన ఛానల్ ప్రారంభమైంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.